గారిన ప్రతినిధి పల్నాటి వెంకటరెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి అందరికి. ముందుగా కాంగ్రెస్ నుంచి స్టార్ట్ చేద్దాము. కాంగ్రెస్ అధికార ప్రతినిధి కత్తి వెంకటస్వామి గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా, చెప్పండి. ఆల్మోస్ట్ ఆల్ చూస్తూనే ఉన్నారు, ఢిల్లీలో మీరు ధర్నా చేస్తుంటే అసలు ఎంతవరకు సబబంటూ బీజేపీ నుంచి వెళ్ళి విసుర్లు కూడా చూడడం జరిగింది. 25కి అయితే కేసు వాయిదా పడింది. అక్రమంగా ఆస్తులు కూడగట్టారు, చాలా తక్కువకు షేర్లు కొన్నారు, ఇలా చాలా రకాల అభియోగాలను అయితే దాంట్లో మోపడం జరిగింది. ముందుగా దీనికి సంబంధించి మీరేమంటారు? ఆరోపణలన్నీ కూడా రాజకీయ ప్రేరితమైనటువంటి దాంట్లో వాస్తవాలు లేవు. నగదు బదిలీ జరగకపోతే నగలు 900 కోట్ల రూపాయలని ఒక అభూత కల్పన చేస్తున్నారు. ఈ అంటే ఎప్పుడెప్పుడైతే కాంగ్రెస్ కొంత పుంజుకొని కాంగ్రెస్ గట్టి ఫైట్ ఇస్తున్న సందర్భంలో కానీ, లేదంటే ఏదైనా ఎలక్షన్ దగ్గర పడుతున్నటువంటి సందర్భం కానీ, ఇంకా భారతీయ జనతా పార్టీకి ఎలక్షన్స్ సంబంధించినటువంటి ఒక్కొక్క ఆయుధాన్ని, బలమైనటువంటి సెంటిమెంటల్ ఆయుధాలను ఇప్పటిదాకా ఉపయోగించింది. సో ఇప్పుడు ఇంకా ఉపయోగించడానికి వెతుకులాట, ఎప్పుడు వెతుకులాటే ఉంటుంది. దాంట్లో భాగంగా ఈసారి బీహార్, తర్వాత పశ్చిమ బెంగాల్, అదేవిధంగా గుజరాత్ ప్రధానంగా మూడింటిని దృష్టిలో పెట్టుకొని ఈ తతంగం అంతా వాళ్ళు నడిపిస్తున్నారు. పర్టికులర్గా గుజరాత్లో 8, 9 తేదీలలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ యొక్క అధివేశం జరిగింది. దాని ఫాలోఅప్లో 2 రోజుల తర్వాత నిన్న రాహుల్ గాంధీ అక్కడ పర్యటన చేసి ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం కోసం గట్టి ప్రయత్నం జరుగుతుంది అక్కడ. సో ఇవన్నీ పరిణామాలు గుజరాత్ను దృష్టిలో పెట్టుకొని గుజరాత్ ఎలక్షన్లో రేపు కాంగ్రెస్ పార్టీ, అదే రకంగా గుజరాత్ ఎలక్షన్ సంబంధించి పార్లమెంట్లో స్వయంగా రాహుల్ గాంధీ గారు ఒక ఛాలెంజ్ చేసినారు. ఈ వచ్చే ఎలక్షన్స్ గుజరాత్లో తప్పనిసరిగా మిమ్మల్ని ప్రజలు ఓడిస్తారు, ఆ ఓడించేటువంటి ప్రజలకు మేము నేతృత్వం వహిస్తాం అనేటువంటి విషయాన్ని కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. సో ఈ అన్ని పరిణామాల దృష్ట్యా ఈ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల, వాళ్ళని ఏదో కేసులలో ఇరికించడం వల్ల, వాళ్ళపైన ఏడుకొని ఆరోపణలు చేయడం వల్ల కార్యకర్తలు కానీ లేకపోతే శ్రేయోభిలాసులు కానీ ఒక మనోధైర్యాన్ని దెబ్బతీసి కార్యకర్తలని ఇబ్బంది పెట్టి, అంటే నాయకులకే ఇబ్బంది అవుతున్నప్పుడు మన పరిస్థితి ఏందనేటువంటి క్వశ్చన్ అందరికీ వస్తుంది, సహజమైనటువంటి. సో అట్లాంటి ఒక భయాందోళనకు గురి చేయడానికి రాజకీయ ప్రేరేపితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి కేసు తప్ప దీంట్లో నిజానిజాలకు సంబంధించి గతంలో కూడా ఈడీ పిలిపించినప్పుడు అన్ని సమాధానాలు చెప్పొచ్చినారు. దాన్ని దాదాపుగా సంవత్సరం పై అంటే మీరు చేస్తున్న ఆరోపణలకి అంటే 2012లో నమోదైంది కాబట్టి, అంటే అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పుడు స్పీడప్ చేయడానికి ఖచ్చితంగా రాజకీయ ప్రేరేపిత కుట్రే అని కన్ఫర్మ్ చేసి ఇస్తున్నారా? ఇప్పుడు నేను ఇందాక కూడా చెప్పిన కదమ్మా, పోయినసారి కూడా ఏది ఈడీకి మేడం అండ్ తర్వాత రాహుల్ గాంధీని పిలిపించినప్పుడు కూడా ఎలక్షన్ ముందు జరిగిన తతంగం ఇది. ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్స్ పోయే ముందు జరిగినటువంటి తతంగం. అంతకుముందు కూడా అంటే ఏ సందర్భంలో అయితే కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఒక పోరాటానికి దిగుతుందో ఆ సందర్భంలో ఆ అగ్రనేతలను ఇబ్బంది పెట్టేటువంటి, అది కూడా దొరకక ఏదో ఫాల్తు కేసు దొరికింది, అది